హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను. వీడియో చూడగానే మీకు ఎలా అర్థమైపోయి ఉంటుంది. ఇది వచ్చేసి ఒక కుకింగ్ వీడియో. నేను ఈ రోజు ఇంట్లో ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అయితే ఆమ్లెట్ వేయడం కూడా రాదా, ఈ వీడియో కూడా మాకు క్లియర్ గా చూపించాలా అని మీరు అనుకోవచ్చు. దీంట్లో ఒక చిన్న టిప్ అయితే నేను యూజ్ చేయడం జరిగింది. అందుకని ఈ వీడియోని మీకు స్పెషల్ గా షేర్ చేయడం అయితే జరుగుతుంది. చూసారు కదా, ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ లోనికి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా నేను ఒక చిన్న బౌల్ తీసుకున్నాను. దాంట్లో ఒక పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. అదే విధంగా ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో యాడ్ చేశాను. దీంట్లోనే పావు టీ స్పూన్ వరకు సాల్ట్ ని, అదే విధంగా పావు టీ స్పూన్ వరకు పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేశాను. కారాన్ని అయితే కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేయాలండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేయడానికి అందరూ వాటర్ ని యూజ్ చేస్తారు, కానీ ఇందులో నేను వాడే టిప్ అయితే ఇదే. మనం ఎగ్ ను వాడేటప్పుడు ఎగ్ నీసు వాసన వస్తుంది కదండి, అలా రాకుండా ఉండాలి అంటే లెమన్ ఉంది కదా, నిమ్మకాయ, దాన్ని ఒక 5-6 డ్రాప్స్ వరకు అందులో వేయాలి. అలా వేస్తే మనకి స్మెల్ అనేది రాదు. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు ఈ రకంగా కలుపుకుంటూ దాంట్లో నేను కొద్దిగా వాటర్ ను కూడా యాడ్ చేశాను. వాటర్ మాత్రం మరీ ఎక్కువగా కూడా అవ్వకూడదండి. వాటర్ ఎక్కువగా అవ్వకుండా జస్ట్ ఆ ముక్కలకి ఉప్పు, కారము, పసుపు ఇవన్నీ పట్టేలాగే మనం అవన్నీ కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత ఇప్పుడు గుడ్డుని నేను యాడ్ చేస్తున్నా. చాలా మంది గుడ్డుని ముందు మిక్స్ చేసి దాంట్లో ఉల్లిపాయలు ఇవన్నీ యాడ్ చేస్తారు. అలా అయితే మొత్తం మిక్స్ అవ్వండి. కావాలంటే రెండో ఒకసారి ట్రై చేయండి. నేను ఏ రకంగా చేస్తానో అలా చేస్తే మీకు ఆమ్లెట్ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. చూసారు కదా అంతా ఎంత సాఫ్టీగా మిక్స్ అయిపోయిందో. ఇప్పుడు వచ్చేసి ఆమ్లెట్ వేసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేశాను, వెంటనే ప్యాన్ పెట్టాను. ముందు ప్యాన్ మొత్తం హీట్ అవ్వాలండి. ఆ తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ జస్ట్ కొద్దిగా ఎక్కువైనా పర్లేదు, అప్పుడే ఆమ్లెట్ అనేది టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, ఇంకా ఆమ్లెట్ అయితే వేసేద్దాం. ఆమ్లెట్ ఇప్పటి వరకు కలపడం ఒక ప్రాసెస్ అయితే, వేయడం, ఆ వేసింది మాడిపోకుండా ఉండడం, అది విరిగిపోకుండా త్రిప్పడం, ఇవన్నీ కూడా మరొక ప్రాసెస్. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా చేయండి. ఉల్లిపాయలు ఇవన్నీ కూడా లైట్ గా మగ్గాలి. మీరు లో ఫ్లేమ్ లోనే పెట్టాలి, హై ఫ్లేమ్ లో మాత్రం పెట్టకూడదు, లేదంటే మాడిపోతుంది. నేను లో ఫ్లేమ్ లోనే పెట్టానండి, త్రిప్పుకుంటూ ఉండాలి అలాగా, కానీ విరిగిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను త్రిప్పుతున్నాను చూడండి. మీరు కనీసం అలా వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అని ఉడకనివ్వాలండి, లేదంటే లోపల ఇంకా పచ్చి పచ్చిగానే ఉంటది. అలాగా లైట్ గా ఉడికిన తర్వాత నేనైతే త్రిప్పుతున్నాను. చూసారు కదా, ఉడికిపోయింది. మీకు మాడినట్టు అనిపిస్తుంది కదా, కానీ అది మాడలేదండి. కనీసం అలా ఆ కలర్ వచ్చేంత వరకు కూడా మనం వేయించకపోతే లోపల పచ్చిగా ఉంటది, అందుకని చెప్పేసి అలా వేయించడం అయితే జరిగింది. చూసారు కదండి, ఇంతే ఆమ్లెట్ వచ్చేసి. నేనైతే ఆమ్లెట్ ని ఇంట్లో ఇలానే ప్రిపేర్ చేస్తానండి. నార్మల్ ఆమ్లెట్ అంటే ఉల్లిపాయలు ఏం లేకుండా నార్మల్ గా ఎగ్స్ తో ఆమ్లెట్ వేసిన నేను లెమన్ ని కనీసం ఒక 5-6 డ్రాప్స్ అలా పడిన తర్వాత వాటర్ తో నేను మిక్స్ చేస్తానండి. అలా చేయడం వల్ల మీకు ఆమ్లెట్ అనేది చాలా స్మూత్ గా వస్తుంది. అదే విధంగా టేస్ట్ కూడా బాగుంటది. కావాలంటే ట్రై చేయండి. కేవలం ఈ విషయం చెప్పడం కోసమే ఆమ్లెట్ గురించి ఒక స్పెషల్ వీడియో అయితే చేయడం జరిగింది. అంతే తప్ప ఆమ్లెట్ వేయడం కూడా మీకు రాదా, లేదంటే ఆమ్లెట్ వేయడం కూడా మాకు చెప్పాలా అని దయచేసి నెగిటివ్ కామెంట్స్ అయితే చేయొద్దు. చూసారు కదా ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఇంట్లో ఇలా ఆమ్లెట్ కనుక ప్రిపేర్ చేస్తే ఎలా వచ్చింది ఏంటి అనే విషయాలన్నీ కూడా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.